नमस्ते फ्रेंड्स, वेरी वेरी गुड मॉर्निंग। इसकी पहले फोटो निकालो, ये बहुत तरह का है। पीछे घुमा तो इसकी निकालो। ले रहे हो उसको आ रहे। నమస్తే ఫ్రెండ్స్, ఎర్రగడ్డలో ఉన్నాను. యాక్చువల్లీ బ్లాగ్ చేసుకుంటున్నాను. ఎర్రగడ్డ సండే మార్కెట్ మనం చూపించినంత బాగా ఇంకెవరు చూపించరు యాక్చువల్లీ. भैया इधर एरगढ़ मार्केट में अच्छा अच्छा इंसान है, अच्छा आदमी है भैया, बहुत अच्छा आदमी भाई साहब। यूट्यूब चैनल चलाते क्या चलाते? ఓవర్నైట్ స్టార్ హేమంత్, ఓవర్నైట్ స్టార్ ఛానల్ కదా. సో గైస్ ఎంట్రన్స్ లో ఉన్నాను అనమాట. ఇదంతా ఎంట్రన్స్, మార్కెట్ ఎంట్రన్స్ అనమాట. చాలా వరకు షాపులు కానీ అన్ని మొత్తం చాలా ఉంటాయి ఇక్కడ. చూసారా, ఇక్కడ మాల్ ఒకటి ఉంటుంది, మొత్తం కొత్తగా ఓపెన్ అయింది రోడ్డు పైన. ట్రాఫిక్ ఎక్కువ వల్ల స్టిక్ తిప్పలేకపోతున్నాను. సో అదనమాట మొత్తం ఎంట్రన్స్. ఇంకా లోపల చాలా పెద్ద ఉంటుంది, లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను మార్కెట్ అంతా. సండే కాబట్టి చాలా క్రౌడ్, బీభత్సం క్రౌడ్ ఉంది. ఎవ్రీ సండే ఇంతే అనమాట. ఎందుకంటే ఓన్లీ సండేస్ ఉంటుంది కాబట్టి మార్కెట్ చాలా వరకు. మొత్తం ఎంట్రన్స్ నుంచి ఇదంతా చూసారా, మొత్తం రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ బట్టలు అవి. యాక్చువల్లీ ఎర్రగడ్డ గురించి మనం చేసిన బ్లాగ్లు ఎవరు చేయరు, కానీ ఏంటంటే చాలామంది యూట్యూబర్ చేస్తారు కానీ చూపించడం రాదు. కానీ ఏంటంటే మనం బాగా చూపిస్తాం అనమాట వీడియో, క్లారిటీగా, చాలా నీట్గా, డీసెంట్గా. ఈ క్రౌడ్ అంతా దాటుకుని లోపలికి వెళ్ళాలి, అప్పుడు లోపల మార్కెట్ అంతా ఉంటుంది. చూసారా, మా ఓడికి సైకిల్ కొనడానికి వచ్చి బుర్రపాటు, అరే బస్సు వెళ్ళిపోతా సైడ్కి రాను, సైకిల్ కొనండి ఇప్పుడు మా ఓడికి. ఫోన్లో ఉంటాయి అనమాట ఇక్కడ, చాలా చీప్. మామూలు చాలా బుర్రపాటు, చాలా చీప్ దొరుకుతాయి. 2000 నుంచి దొరికితే, కాకపోతే ఏంటంటే చెక్ చేసి తీసుకోవాలి మంచిదా కాదా, లేకపోతే సీరియల్ నెంబర్ ఏమి ఇలాగనమాట. చాలా ఉంటాయి. సో అన్నీ చెక్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇందులో యాపిల్ ఫోన్లు కూడా ఉంటాయి, మామూలు ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు అన్నీ ఉంటాయి. సో అది చూసారు కదా, చాలామంది అన్నాడు క్రౌడ్. అలాగే చాలామంది కొనుక్కుంటుంటారు, కాబట్టి చెక్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇక్కడ కూడా అనమాట చాలా ఫోన్లు ఉన్నాయి, మంచి ఫోన్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చెక్ చేసుకోవాలి, సీరియల్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి కదా. వాచ్లు కూడా, టేబుల్ అన్నీ ఉంటాయి అన్నమాట. చూసారు చిన్న ఫోన్ల దగ్గర నుంచి. చూసారా క్రౌడ్ అనమాట ఫోన్ల గురించి. చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు అవసరం ఉన్నాయి, కాబట్టి చెక్ చేసుకుంటారు జాగ్రత్తగా. సామాన్లు అన్నమాట చాలా బాగున్నాయి, పింగాణి సామాన్లు చాలా ఉంటాయి అన్నమాట, తక్కువలో దొరుకుతాయి అన్నమాట చాలా. సో ఇక్కడ కూడా అనమాట మనకి మొబైల్ పెట్టుకుంటాం కదా, హోల్డర్స్ కార్స్లో కానీ బైక్లు కానీ పెట్టుకోవడానికి బ్లూటూత్ స్పీకర్లు అనమాట. ఇవన్నీ చాలా 400 అంటే ఏదైనా ఎయిర్పోర్ట్స్ భయ్యా కితనే 400 మే. జేబిఎల్ ఉన్నాయి, స్పీకర్లు ఇవి ఉన్నాయి, బోట్ ఉన్నాయి, ఇవన్నీ అన్నీ 400 అంట. కాకపోతే ఏంటి మీరు చెక్ చేసుకొని వాల్యూమ్ అది చూసుకొని తీసుకోవడానికి. బోటు ఇవన్నీ బెల్ట్ ఉంటాయి కదా బూట్స్ లాగా, ఇది కూడా బ్లూటూత్. సో అదనమాట, ఇవి కూడా ఎంహెచ్ అనేసి ఏదో ఉంది మొత్తం. ఇంకోటి బ్లూటూత్ స్పీకర్లు ఇవన్నీ. బండిలో ఆయిల్ అయిపోయేలాగా ఉంది, రెడీగా ఉంటుంది తోయడానికి. ఎక్కడ కూడా ఉన్నాయి అనమాట డ్రమ్ములు అవన్నీ, ప్లాస్టిక్ చాలా బాగుంటాయి, తక్కువలో దొరుకుతాయి అన్నమాట. ఇవి కూడా లేడీస్కి ఇంట్లో కావాల్సిన వాళ్ళకి, ఆల్కీలకి చాలా సామాన్లు. సండే వస్తే చాలామంది వచ్చి కొనుక్కుంటుంటారు. డోర్ కార్పెట్లు ఉంటాయి కదా, డోర్ల దగ్గర వేస్తారు అవన్నీ మాట. చాలా బాగున్నాయి కార్పెట్లు. ఇది ముక్మల్ క్లాత్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ కూడా తక్కువ రేట్లు ఉంటాయి, అది 100-150 రూపాయలు దొరుకుతాయి. చేపలు కూడా ఉన్నాయి, చూసారా పెద్ద చేపలు మంచి కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి కూడా తక్కువ దొరుకుతాయి, అంటే పందెం కోళ్ళు కావాలంటే దొరుకుతాయి, నార్మల్ నాటుకోళ్ళైనా దొరుకుతాయి అన్నమాట. ప్యారెట్స్ అనమాట, ప్యారెట్స్ పక్షులు చిన్నవి చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి. చూసారా చిన్నవి, అంటే మంచి బ్రీడ్లు, ఫారెన్ బ్రీడ్లు అలాంటివి దొరుకుతాయి ఇక్కడ. ఎలాంటివి కావాలంటే అలాంటివి దొరుకుతుంటాయి మంచివి ఇక్కడ అన్నీ. ఇవన్నీ బర్డ్సే. ఇక్కడ కోడి పిల్లలు ఉన్నాయి, చిన్నప్పుడు కరెంటు కోడి పిల్లలు ఉండేవి, అలాగే నాటుకోడి పిల్లలు అనమాట, కాస్ట్లీ ఉంటాయి. ఇది ఒకటి పెట్టే, ఇది ల్యాబ్లో డ్రైయర్ ఏదో అంటారు. ఇది ఒకటి ఉంటుంది బ్రీడ్, పంపరెంపి అనేో ఏదో అంటారు, పంపరెంపి ఏదో అంటారు అచ్చిదాకా అనేసి, అది మనకి పేరు తెలియదు. పంపరెంపి అని అంటారు, అచ్చి కాదులేరా పంపరెంపి అని అంటారు. ఇది పంపరెట్టి అనే ఏదో అంటారు, ఇది అదనమాట. అలాగే బాతులు కూడా ఉన్నాయి. ఇదమ్మా చిన్నప్పుడు ఊర్లో చూసాను బాతులు, ఇక్కడ కూడా ఉన్నాయి హైదరాబాద్లో, చాలా బాగున్నాయి. నాటుకోళ్ళు చాలా ఉంటాయి మార్కెట్ అంతా. నాటుకోళ్ళు చాలా బాగున్నాయి, రకరకాలు అనమాట. ఒక రకం మళ్ళీ ఒక రకం, ఒక్కొక్క రకం ఒక్కొక్కటి. కుందేళ్ళు అనమాట, కుందేలు పిల్లలు చాలా బాగుంటాయి. తెల్లగా ఉంటాయి, కొన్ని బ్రౌన్ కలర్లు ఉంటాయి నాటుకోళ్ళు. ఇవి ఏవో గిరిరాజు, హరిదాస్ కోళ్ళు అంటారు అన్నమాట. అలాగే ఇవి కూడా మొత్తం నాటుకోళ్ళు. ఇది కూడా కొన్ని పందేళ్ళకి అమ్ముతారు, కొన్ని మామూలుగా వేసుకోవడం కూడా అమ్ముతారు.
ఇది ఎంత భయ్యా పుంజా? ఇది ఎంత ఇది? 700 అవునా? 700 అంటే బాగానే ఉంది. మామూలుగా అయితే పందాలు కూడా పనికి వస్తుంది ఇది. మామూలు వండుకోవడం కాదు, పందాలు అంటే రేట్ ఉంటాయి, ఎందుకంటే జీడిపప్పు కూడా పెంచుతుంటారు. సో చూపించాను కదా, ఇదంతా పెద్ద మార్కెట్ అనమాట. ఆ సందులోంచి వస్తే ఈ లోపల ఉంటుంది, చాలా పెద్దది, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. మొత్తం ఇవే బర్డ్స్, ఇన్ని పెట్స్ ఇన్ని చాలా ఉంటాయి. మేకలు, గొర్రెలు, చిన్న చిన్న మేక పిల్లలు ఉన్నాయి కదా, అలాగనమాట చాలా ఉంటాయి. మొత్తం ఒక 500 మీటర్స్ కంటే ఎక్కువ ప్లేస్ అనమాట ఇదంతా. ఈ లోపలంతా ఇవే, కాకపోతే అంటే ఓపిక ఉండాలి కొంచెం. అది ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ నుంచి అలా అక్కడి నుంచి రావాలన్నమాట. వస్తే ఇదంతా చాలా పెద్ద మార్కెట్. సో అది కాకపోతే ఓన్లీ సండే ఉంటుంది, ఎవ్రీ సండే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6:30-7 వరకు ఉంటుంది అనమాట. సో అది రోడ్ మీద చిల్లీలు అమ్ముతున్నాడు లేడీస్ అందరికి. మనకి అమీర్పేటలో దొరుకుతాయి ఇన్ని రకరకాలుగా, రకాలు. ఇక్కడ వేలంపాటు జరుగుతుంటుంది అనమాట, చాలా క్రౌడ్ ఉంటారు. అదేదో సామాన్లు ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చాలా అంటే వేలంపాటు వేసేస్తుంటారు, వేలంపాటు వేసేసి అమ్ముతుంటారు. పాడుకునే వాళ్ళకి తక్కువగా వస్తాయి అనమాట, వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఆ లోపల అనమాట టెంట్ వేసారు కదా, టెంట్ కింద క్రౌడ్ అంతా అలాగనమాట. 250 అంటే సామాన్లు ఏదైనా సరే. చూసారా క్రౌడ్ అయ్యేది. ప్రొజెక్టర్ లాంటి కొనుక్కున్నాడు చిన్నది, చాలా బాగుంది. అందులో చూస్తే మొత్తం ఇందులో కనబడుతుంది అన్నమాట, పెద్ద స్క్రీన్. సేమ్ చిన్న థియేటర్లో కూర్చున్నట్టే మనకు కనబడుతుంది. ఎంత బ్రో ఇది? 70 1700 70 రూపీసా? ఓన్లీ 70 రూపాయలు అంట. చాలా బాగుంది బుర్రపాడు, అసలు మామూలు ఇది. అంటే ఇక్కడ ఈ సన్లైట్ లో తెలియదు, అందులో చూస్తే మొత్తం ఫుల్ స్క్రీన్ అన్నమాట, ప్రొజెక్టర్ కూడా అవసరం లేదు. సెల్ఫ్ కెమెరా పెడుతున్నాం. నేను ఇప్పుడు సత్యం 70mm థియేటర్లో ఉన్నాను, ఎందుకంటే ఇది ఉంది కదా బుర్రపాడు, ఇది ఉంది కదా, ఇందులోంచి కనబడుతుంది అంట. ఫోన్ ఇక్కడ ఎట్టేసాడు భయ్య, ఈ ఫోన్ నుంచి అద్దంలో మొత్తం సేమ్ థియేటర్లో కూర్చున్నట్టు కనబడుతుంది. ఎంత భయ్య ఏంటంటే 70 రూపాయలా? సేమ్ ఓన్లీ 70 రూపాయలు అంటే. ఇప్పుడు వేలంపాటు చెప్పాను కదా ఎక్కడ దొరుకుతుంది, 70 రూపాయలు. ఎవరైనా ఎర్రగడ్డ సైడ్ వచ్చి సనత్నారు వచ్చినప్పుడు కొనుక్కొచ్చి, ఓన్లీ సండే పూట ఉంటుంది అనమాట. ఓన్లీ 70 రూపాయలు. థ్యాంక్స్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. పెర్ఫ్యూమ్లు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. జాస్మిన్ అనేసి, శాండిల్వుడ్ అనేసి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట. ఏమేమి ఎంత భయ్య ఒక్కొక్కటి? ఏదైనా ఉందా? 200? సారీ 200 అంట. అటు సైడ్ 100 అంటే అన్నీ 100 అనుకో. సారీ 200 అంట, కానీ 200 అంటే వర్తే, ఎందుకంటే మామూలుగా చిన్న అత్తర్ సీసా కొంటేనే 100 రూపాయలు అయిపోద్ది. అదే అదే ఇది బాక్స్, మన షోరూంలో కొనే బాక్స్ అని ఇస్తారు భయ్య. జాగ్వర్ కూడా ఉంది, జాగ్వర్ బ్లాక్ గుర్రపాడు. సో వాచ్లు కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ, చాలా బాగుంటాయి, ఎక్సలెంట్. ఎందుకంటే నార్మల్గా 200-300 ప్రైస్లో వచ్చేస్తే టైప్స్ ఆఫ్ వెరైటీ, చాలా వెరైటీలు ఉన్నాయి వాచ్లు అనమాట. సో చూసారు కదా, చాలా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్లు. డైల్ కూడా డిఫరెంట్ డైల్స్ అనమాట, విత్ బాక్స్ వస్తుంది. మరి వారంటీ అవి కూడా ఏంటంటే ఇస్తారు, కానీ వీళ్ళది షాప్ సండే ఉంటుంది కాబట్టి ఓన్లీ సండేస్ వచ్చి తీసుకోవాలన్నమాట. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇది కూడా చాలా బాగుంది, అన్నీ 150-200. ఇది కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. OnePlus, రియల్మీ, OnePlus ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కూడా అన్నీ 600 అంట. ఈ బయ్యాకి అడిగాను. ఎప్పుడైనా సంతనగర్ సైడ్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకి మొబైల్ వైర్ కేబుల్కి కట్ అవ్వకుండా పెట్టుకుంటారు కదా, సేల్స్ అన్నమాట, ఎక్స్టెన్షన్. సో అదనమాట ఇక్కడ కూడా ఆ కేబుల్, ఇవి కూడా బాగుంటాయి. అలాగా వైర్లకి వేసుకుంటాం అనమాట, ఐఫోన్ కేబుల్ కానీ దేనికైనా సరే. సో అది ఒకటి బోట్ వైర్ టైప్ వేసుకుంటాం కదా, నెక్ బ్యాండ్ అంటారు అనమాట. అవి కూడా అనమాట అఫోర్డబుల్ ప్రైస్, అంతా 200-300లో వచ్చేస్తాయి అనమాట. సో అది ఎవరు వచ్చినా ఎర్రగడ్డ సైడ్ అయితే కొనుక్కోవచ్చు. సాక్స్ కూడా అనమాట చాలా కాస్ట్లీ, అంటే కాస్ట్లీ మనకి షోరూంలో దొరుకుతాయి కదా, అలా పాలిస్టర్ అవి కాకుండా ప్యూర్ కాటన్ అనమాట. ఎందుకు కాటన్ వేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే స్మెల్ రాదు. ఎన్ని రోజులు 2-3 రోజులు ఉతుక్కోపోయిన స్మెల్ రాదు అన్నమాట. కాటన్ ఏంటంటే పీల్చుకుంటాయి చోట. సో సాక్స్లు కూడా చాలా బాగుంటాయి అనమాట, చాలా బాగుంటాయి. ఎంత పై అవి? 120 అంట, 100 రూపాయలకి అనమాట. ఇది పెయిర్ మొత్తం ఇలాగా 4-5 సాక్స్లు ఉంటాయి, 3 పెయిర్లు అనమాట, 6 సాక్స్. జీన్స్ కూడా ఉన్నాయి చూసారా, 180 రూపీస్ అంట. నార్మల్ కొంచెం మంచి బ్లాక్, ప్లెయిన్ బ్లాక్, డెనిమ్ ఇవన్నీ. ఇది కూడా చూసారా జీన్స్ ఉన్నాయి, డీజే 180, ఏదైనా 180. మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ చూసారా, 180 రూపీస్ అనమాట. ఎవ్రీ సండే ఉంటారు భయ్యాలు. మిస్ అయితే మీరు కాంటాక్ట్ చేసి ఆ నెంబర్ ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేచ్చు డైరెక్ట్గా. ఇవన్నీ అవే జీన్ 180 రూపీస్ జీన్. చెప్పాను కదా, ఇది ఆర్మీ క్లాత్ అని చూసారా, మిలిటరీ టైప్ అనమాట. చూడండి చాలా బాగుంది, ఫుల్ జీన్ అనమాట, బాక్స్ కట్ లాగా. పాకెట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా చాలా బాగుంది, అంటే టోన్ జీన్స్ టైప్ అనమాట చిన్న వరకు. సో అది ఇంకా నెంబర్ ఆఫ్ జీన్స్ చాలా ఉన్నాయి. ఇంకో వెరైటీ ఓన్లీ 180 రూపాయలు.
ఇది ఒకటి అనమాట. అన్ని చాలా బాగున్నాయి. ఇది కూడా ఈ టోన్ ఫినిషింగ్ బాగుంది. ఇది కూడా సేమ్ అంతే 180 రూపీస్కే. ఇంకా కొంచెం బార్గెన్ చేసి చెప్తే భయ్య ఇచ్చేస్తారనమాట. కాకపోతే అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అదనమాట. ఇంకా చాలా వెరైటీస్ చెప్పిస్తారు. మీరు కాంటాక్ట్ చేసి వచ్చండి ఎర్రగడ్డ వచ్చినప్పుడు. సో తప్పకుండా బుర్రపాడు మామూలు లేదు. ఇంకో జీన్స్ చూపిస్తున్నాడు భయ్య. ఇది కూడా చాలా బాగుంది చూసారా. షేడ్ కూడా బాగుంది. ఇది ఓన్లీ 180 రూపాయలు. బేరం అంటే తక్కువకి ఇస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ భయ్య. షర్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 500 అనమాట. 500 బాక్స్లోనే. ఇవన్నీ ఈ వైర్లు 30 రూపీస్ అనమాట. 30 రూపీస్కి వచ్చేస్తాయి. వైర్లు వేసుకుంటాం కదా సేఫ్ సైడ్, ఈ ఎక్స్టెన్షన్ కానీ ఇవి కూడా నెక్ బ్యాండ్లు అంటారు కదా, 200-300లో వచ్చేస్తాయి అనమాట ఇవి. సో అది ఇవన్నీ రబ్బర్ బూట్స్, ఇవన్నీ మొత్తం కేబుల్స్ కానీ ఇవన్నీ బ్లూటూత్ కాకుండా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కూడా ఏదైనా 50 రూపీస్ అంట. భయ్య చెప్తున్నాడు నాకు. అలా క్రికెట్ బ్యాట్లు ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ బ్యాట్లు, ఆర్సీబీ అంట. చాలా బాగున్నాయి. వెరైటీ ఉన్నాయి బ్యాట్లు అన్నీ. ఈ ఎంఆర్ఎఫ్ లో పెద్ద అంటే కార్క్ బాల్ తో ఆడుకోవచ్చు. క్రికెట్ బ్యాట్లు ఇవన్నీ క్రికెట్ బ్యాట్లు చాలా బాగున్నాయి. అక్కడ కూడా ఒక బ్యాట్ వెరైటీ ఉంది. సెటిల్ కాకులతో ఆడుకునే బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లు చాలా బాగుంది. ఇక్కడ కూడా మామూలు హార్డ్వేర్ సామాన్లు ఇవన్నీ రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మాల్ ఉంటది కదా, స్కై మాల్ అది. బట్టలు కూడా చాలా బాగున్నాయి అనమాట. చూసారా టీషర్ట్లు కానీ వెరైటీ టీషర్ట్లు అన్నీ. ఇతను రోల్ రీడర్ లాగా ఉన్నారు. రొనాల్డినో, సారీ మర్చిపోయాను, ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డినో. చాలా వెరైటీస్ ఆఫ్ టీషర్ట్లు. 150 రూపాయలు. హాఫ్ హ్యాండ్స్ అయితే 150 ఉంటే, ఫుల్ హ్యాండ్స్ అయితే 150 రూపీస్ ఏముంది. చాలా వెరైటీలు ఉన్నాయి. పూలు డిజైన్ ఇది పైన కూడా ఉంటాయి. పైన కింద మొత్తం ఇవన్నీ బట్టలు టీషర్ట్లు అనమాట. ఇవన్నీ చాలా మొత్తం రకరకాల టీషర్ట్లు. ప్లెయిన్ కావాలన్నా ఏదైనా హాఫ్ హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ చాలా టీషర్ట్లు చూసారు. ఆ లాస్ట్ వరకు అక్కడ నుంచి ఇదంతా మొత్తం ఈ మార్కెట్ అంతా టీషర్ట్స్ అన్నమాట. టీషర్ట్లు అనమాట. స్లీవ్లెస్లు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. షార్ట్స్ కానీ చాలా రూపాయలు కూడా కూలో ఇవన్నీ చూసారా. స్లీవ్లెస్ బనియన్ పై వరకు మొత్తం కూలో వరకు. ఇవి కూడా 200 అంట ఫిక్స్డ్ రేటు చూసారా. అలాగనమాట. ఇవన్నీ మొత్తం అంత బట్టలు, ప్యాంటు, టీషర్ట్లు, జర్కిన్స్ ఉంటాయి కదా, జాకెట్లు. అలా చూసుకోండి సైకిల్. ఇక్కడ ఎప్పుడు చాలా వెరైటీలు ఉండేవి అనమాట. ఇప్పుడు ఏంటంటే మేము సైకిల్ కొనడానికి వచ్చినప్పుడు జస్ట్ 3 మోడల్ ఉన్నాయి. సేమ్లో ఇంకొక 2 ఉన్నాయి, చిన్నవి అనమాట. కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ కాదు, ఇదిగోండి ఆ ప్లేస్ అంతా సైకిల్, ఇదంతా సైకిల్, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ సైకిల్ అనమాట. చాలా సైకిల్ ఉండి. కాకపోతే ఏంటంటే మనోడి గురించి ఇంకా అదృష్టం లేదు. మన వాళ్ళు తెలిసిన వాళ్ళని ఇక్కడికి వచ్చేసరికి సైకిల్ కరెక్ట్గా ఈ 3 ఉన్నాయి. మనోడు ఈ 3 ఏదో ఒకటి తీసుకోవాలి సైకిల్. వరా చూసుకుంటావా బాగా మరి నీది? ఇప్పుడు వెనక్కి చూస్తావా, ముందు చూడవా? చాలా సైకిల్ ఉండేవి అనమాట. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ చుట్టుపక్కల సైకిల్లే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని సైకిళ్ళు ఉన్నాయి. మావాడు కొనడానికి వచ్చేసరికి తగ్గిపోయి సైకిళ్ళు. 3 సైకిళ్ళు ఉన్నాయి. ఆ 3 సైకిల్లోని కొనుక్కోవాలి. మొత్తం చెక్ చేస్తున్నాడు మొత్తం సైకిల్ ఎలా ఉంది ఏంటి, గాలి ఉందా లేదా, సీట్లో. సో వెళ్ళంగానే సైకిల్ సెట్ అవ్వలేదు. ఎందుకంటే కొనుక్కుందాం అనుకున్నాను కానీ వీడి దగ్గర డబ్బులు లేవంట. ఆ భయ్య ఎక్కువ చెప్పేసాడు. సో అదనమాట. కొనుక్కోలేక అలాగే తిరిగి వెళ్ళిపోతుంది నిరాశతోని. సైకిల్ కొందాం అనుకున్నాం. మా వాడు శ్రీమంతుల్లో మహేష్ బాబులో వెళ్దాం అనుకున్నాడు సైకిల్ తొక్కుంటే. డబ్బులు లేకపోవడం కొనలేకపో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.